2019లో ఓడిపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా చైతన్యం తీసుకొస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని పోరాటాలు పొన్నులో చేసిన వ్యక్తి నరేంద్ర గారు. వారికి సహకరించిన ముందు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. అలా పోరాటం చేస్తా ఉంటే తప్పకుండా ఇతన్ని పార్టీ అన్న మార్పించాలి, ఏదైనా కామ్ చేయాలని చెప్పేసి ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అలాగే జైలుకి కూడా పంపించిన సంఘటన. ఆ రోజు ఒట్టి పొన్నూరు కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రగిలిపోయింది, బాధపడింది. ఎవరైతే పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తారో అలాంటి గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2024లో మనం చూసాం, అఖండ మెజారిటీతో గెలిచి ఈ రోజు మళ్ళా మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి అందరం కోరుకున్నా. తప్పకుండా